అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి బ్లోజమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండ్ థర్డ్ క్లాస్ సంబంధించి పేజ్ నెంబర్ 22లో యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే. కెన్ అండ్ మే అంటే ఏంటి? అండ్ సింపుల్గా చెప్పాలంటే వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటారండి. కెన్ అని మేని హెల్పింగ్ వెర్బ్స్లో కూడా భాగమే. అయితే మోడల్ ఆక్సిలరీస్ అని ఎందుకు అంటాము అంటే ఈ మోడల్ ఆక్సిలరీస్ తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మాత్రమే వస్తుంది. ఓకే. ప్యాసివ్ వాయిస్‌లో రాసేటప్పుడు కూడా అంతే. కెన్ తర్వాత బీ గాని, మే తర్వాత బీఈ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఐ కెన్ ప్లే. కెన్ తర్వాత వి1 వస్తుంది. ఐ మే ప్లే. మే తర్వాత కూడా వి1 వస్తుంది. అయితే ఈ కెన్, మేని తెలుగులో అసలు ఏమంటారు? ఎలా వస్తుంది? అని గనక జస్ట్ మనం అనుకోవాలి అనుకున్నప్పుడు ఐ కెన్ ప్లే. నేను ఆడగలను. అంటే కెన్ వచ్చినప్పుడల్లా గలను, గలడు, గలదు అని చివర్లో గలగలలు వస్తూ ఉంటాయి. అట్లానే మే అనేది వాడినప్పుడు తెలుగులో వచ్చు, రావచ్చు, చేయొచ్చు, చూడొచ్చు, నచ్చవచ్చు, పడొచ్చు, అట్లా వచ్చు అనేది వస్తుంది మేతో. అయితే కెన్, మే అనేది వాడింది ఎట్లా, దేనికి వాడతాం అనేది మనం ఇప్పుడు ఫర్దర్గా తెలుసుకుందాం. చూడండి, మే ఐ జాయిన్ యూ సెట్ ద మిక్సర్. ఇక్కడ మీతో కలవచ్చా అంటే మిక్సర్ అడుగుతుంది అనమాట. అంటే ఇది ఒక స్టోరీ. ఇక్కడ అడుగుతుంది, మే ఐ జాయిన్ యూ, మీతో కలవచ్చా? ఎస్ యూ మే అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ పర్మిషన్. మిక్సర్ ఏం చేస్తుంది? అనుమతిని అడుగుతుంది అనమాట. ఎస్ యూ మే, నువ్వు జాయిన్ అవ్వచ్చు. తర్వాత కెన్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేయగలనా? సెట్ ద స్టవ్. ఎస్ యూ కెన్, నువ్వు చేయగలవు. యు ఆర్ ద మోస్ట్ వెల్కమ్ సెట్ ద రెసిపీ బుక్. అంటే ఇది జస్ట్ ఏంటంటే ఆ పాఠంలో స్టవ్, రెసిపీ బుక్, తర్వాత మిక్సర్ అవి ఉన్నాయి. ఓకే. కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు సాయం చేయగలను. రెండు కూడా పర్మిషన్ అడగడమేనండి. మే కానీ కెన్ కానీ. ఇక్కడ మీరు చూస్తే ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూస్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్ అనుమతి అడగడానికే వాడబడ్డాయి. ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ వీ షుడ్ యూస్ కెన్ ఆర్ మే. మనం ఎవరినైనా కానీ అనుమతి అడగదలుచుకుంటే మనం ఏం చేయాలి? కెన్ కానీ మే కానీ యూస్ చేయాలి. మీకు ఎగ్జామ్లో కెన్, మే కనబడితే అవి పర్మిషన్కి ఉపయోగించారు అని ప్రాథమికంగా అనుకోవచ్చు. అండ్ మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ జనరల్గా చూడండి, మే అనేది పర్మిషన్కి వాడతామండి. మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ డ్రింక్ వాటర్, మే ఐ గో టు బాత్రూమ్, ఇట్లా అడుగుతుంటాం, వెళ్ళవచ్చా. ఇది ఏంటంటే మే అనేది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని, ఇప్పుడు స్టూడెంట్ ఉంటారు, వాళ్ళు టీచర్ని అడగాలి. మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ గో అవుట్ సార్, మే ఐ హ్యావ్ వాటర్ సార్, ఈ విధంగా అడుగుతూ ఉంటారు. అయితే కెన్ అనేది ఏంటంటే ఈగో క్లాషెస్ రాకుండా, అంటే సమాన వ్యక్తులను అనుకోండి. కెన్ ఐ హెల్ప్ యూ. ఇప్పుడు ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, అబ్బాయి వెళ్ళి అడగాలి అంటే మనం తగ్గించుకొని ఏం చేయనక్కర్లేదు అనే ఉందనుకోండి. లేదు, ఎదురుగా ఉన్న అమ్మాయే వాడి హెల్ప్ నాకేం అవసరం లేదు అని ఇద్దరు కూడా నేను చేయాల్సిన అవసరం లేదని, ఆ యువతల వ్యక్తి కూడా వాడి అవసరం నాకేం లేదు అనేసి కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ సదరు వ్యక్తి, ఒక వ్యక్తి వెళ్ళిపోయి కెన్ ఐ హెల్ప్ యూ, నేను మీకు సాయం చేయగలనా, పర్మిషన్ అడగడం అనమాట. ఇది డిఫరెంట్గా ఉంటుంది. మే వాడడం వేరు అండ్ కెన్ వాడడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని స్టూడెంట్ వెళ్ళిపోయి టీచర్ని కెన్ ఐ కమిన్ అని అడగకూడదు, మే ఐ కమినే అనాలి. కానీ ఎప్పుడైతే సమఉజ్జీలో పడుతుంటారో కెన్ అనేది వాడడం జరుగుతుంది. నువ్వు నాకు సాయం చేసి అంత తోడివా అని వాళ్ళు అనకుండా మే కెన్ ఐ హెల్ప్ యూ. మే అనడానికి వాడి మనసు ఒప్పుకోదు. అంటే నేను మీకు సాయం చేయగలనా, చేయాలని ఉంది మానవత్వం ప్రకారంగా. బట్ కానీ ఏంటంటే జనరల్గా అడుగుతుంటారు కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి వి డూ, లేకపోతే లేదు. కెన్ ఐ ప్లే నౌ, నేను ఆడగలనా మీతో పాటు, ఇప్పుడు ఆడగలనా. మే ఐ ప్లే నౌ, మీతో పాటు ఆడొచ్చా. చాలా డిఫరెన్స్ ఉంటుంది. దానికి మనం ఎస్ నో చెప్పాలి. ఎస్ యూ కెన్ అనవచ్చు, లేదా ఎస్ యూ మే అనవచ్చు. అంటే మే వాడినప్పుడు మే వాడతాం, కెన్ వాడినప్పుడు కెన్ వాడతాం. నో యూ కెనాట్, నో యూ మే నాట్, ఇలా మనం వాటిని వాడొచ్చు అనమాట. డిజగ్రీ చేయడానికేమో నో యూ కెనాట్. కెన్ ఐ ప్లే నో అంటే నో యూ కెనాట్. మే ఐ ప్లే నో అంటే నో యూ మే నాట్.
లేదు నువ్వు ఆడకూడదు అనేసి అట్లా మనం చెప్పొచ్చు. నెగిటివ్. పాజిటివ్ చెప్పడానికి ఎస్ యూ కెన్ అంటే యా మీరు సాయం చేయగలరు. ఎస్ యూ మే నువ్వు సాయం చేయొచ్చు. ఈ విధంగా అనమాట. సో కెన్ మే అనేది పర్మిషన్ అడగడానికే. అయితే అవి అడిగే డిగ్రీస్ అనేది తేడా ఉంటుంది. అదొకటి గమనించాలి. మే ఐ యూజ్ యువర్ పెన్సిల్ నేను మీ పెన్సిల్ని వాడొచ్చా? ఎస్ యూ మే. ఇదేంటంటే పర్మిషన్ అడుగుతున్నాం. ఏంటంటే మీ పెన్సిల్ని వాడొచ్చు అనేసి. సో ఇక్కడ అంగీకారం ఇవ్వడం జరిగింది. కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్బుక్ మీ నోట్బుక్లో నేను రాయగలనా రాయమంటారా అనేసి పర్మిషన్ తీసుకోవడం చేసేది హెల్పే. పర్మిషన్ అడిగి తీసుకొని మరీ హెల్ప్ చేయాలన్నమాట. కెన్ ఐ రైట్ ఇన్ యువర్ నోట్బుక్? నో యూ కాంట్. నో యూ కాంట్. నువ్వు రాయడానికి వీల్లేదు. ఇక ఫర్దర్గా ఒక చిన్న విషయం రైమింగ్ వర్డ్స్ అనేవి చాలామందికి ఈజీగా తెలిసే ఉంటుంది. కాకపోతే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారని చెప్పడం. స్వింగ్ థింగ్ ఈ చివర ఏవైతే కలుస్తున్నాయో ఇంగ్ ఇంగ్ బ్లూ డూ చూడండి. బ్లూ అంటే ఊ పలుకుతుంది. డూలో కూడా ఊ పలుకుతుంది చివర. వాల్ ఆల్ ల్ ల్ ఆల్ వాల్ ఆల్ అనేది కలుస్తుంది చివరిలో. బ్లూ డూ జనరల్గా చివరి అక్షరం ఏదైతే కలుస్తుందో రైమింగ్ ఏర్పడుతుంది. వాటినే రైమింగ్ వర్డ్స్ అంటారు. స్వింగ్ థింగ్లో ఇంగ్ బ్లూ డూలో ఊ వాల్ ఆల్లో ఆల్. ఈ విధంగా అండి రైమింగ్ వర్డ్స్ అనేవి ఇట్లా ఏర్పడతాయి. ఎట్లా అంటే చివర్లో కలవడం ద్వారా అనమాట. అదొకటి గమనించండి. ఇక ఇదండి అండ్ కెన్ మే గురించి అండ్ సింపుల్గా చెప్పుకున్నాం. కెన్ అన్నప్పుడు గలను అనేది తెలుగులో వస్తుంది. మే అని వాడినప్పుడు వచ్చు అనేది వస్తుంది. నేను సాయం చేయొచ్చా, నేను సాయం చేయగలనా, ఈ విధంగా అనమాట. మే అనేది జనరల్గా మామూలుగా ఓ స్టూడెంట్ టీచర్ మే కమిన్ ఈ విధంగా వాడుతుంటారు. సమోజ్జీల మధ్య కెన్ అనేది వాడడం అనేది ఆస్కింగ్ పర్మిషన్ గురించి ఉంటుంది. అండ్ అంటే సమోజ్జీలే కాదు అండ్ మానసికంగా నేను వాళ్ళకన్నా సమానం అనుకునే వ్యక్తులు కూడా ఆ విధంగా వాడుకోవచ్చు. కాకపోతే మొత్తాన్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ యూజ్డ్ ఫర్ పర్మిషన్ అకార్డింగ్ టు ద థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్. అండ్ మే అనేది జనరల్గా ఇంకా చాలా ఉంటాయి వాడడం అనేది. ఇట్ మే రెయిన్ మే అంటే అప్పుడు ఏముంటుంది పాసిబిలిటీ లేకపోతే ప్రాబబిలిటీ అంటే ఇట్ మే రెయిన్ వర్షం పడవచ్చు పడకపోవచ్చు అట్లా వాటికి కూడా వాడుతుంటాయి. అట్లానే కెన్ అనేది సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. ఒక పర్మిషన్ అడగడానికే కాదు సామర్థ్యం ఎబిలిటీ. ఐ కెన్ లిఫ్ట్ ద హిల్ అన్నాం అనుకోండి నేను కొండనే మోయగలను సామర్థ్యం. మోయలేము బట్ అతను అంటాడనమాట ఐ కెన్ ఈట్ 10 కేజెస్ నేను 10 కేజీలు తినగలను నా సామర్థ్యం అది. ఈ విధంగా సామర్థ్యాన్ని తెలియజేయడానికి కెన్ వాడతారు. పాసిబిలిటీ లేకపోతే ప్రాబబిలిటీ అవి తెలియజేయడానికి మే వాడతారు. అంటే పర్మిషనే కాకుండా వీటికి కూడా వాడతారు. అకార్డింగ్ టు ద సెంటెన్స్ మనం ఏది వాడారు అనేది కూడా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్ ఆల్ క్లాసెస్ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా పూర్తిగా నేర్చుకోవాలి. కెన్ మే ఈ మోడల్ ఆక్సిలియరీస్ గురించి కానివ్వండి అండ్ కెన్ మే అనేది ఎలా వాడతారు ఇవన్నీ గురించి తెలుసుకోవడానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అండ్ టోటల్గా ఉంది అది యాక్చువల్గా చేయడం జరిగింది. ఒకసారి మోడల్ ఆక్సిలియరీస్ పీసీవీ ఇంగ్లీష్ కనుక టైప్ చేసినట్లయితే యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఆ వీడియో వస్తుంది మీరు చూడొచ్చు.